తిరుమల లడ్డూలో అసలు కల్తీ నెయ్యి వాడలేదు అనే ఆరోపణల దగ్గర నుంచి ఈ రోజు కల్తీ జరిగింది అని ఒప్పుకునే వరకు వైసీపీ కొంచెంగా దిగుతూ వస్తున్నారు. ఎందుకంటే హిందువులకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మొన్న సిట్ నివేదిక తర్వాత అందరూ కూడా భావించింది ఏంటంటే వైసీపీ హయాంలో మహాపాపం చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. అందులో ఏం కలిసింది అనేది పక్కన పెట్టి అసలు అది నెయ్యి కాదు, అందులో జంతు కొవ్వు ఉందా లేదా అనే టాపిక్ గురించి నేను మాట్లాడలా. అది నెయ్యే కాదు, 100% కెమికల్స్ తో తయారు చేసినటువంటి ఒక పదార్థం అని సిట్టు తేల్చింది. దీన్ని హిందువులు కూడా నమ్మారు, ఒక రకంగా బాధపడ్డారు. అరే 5 ఏళ్ల పాటు మనం తిన్న ప్రసాదం అంతా నేను కూడా తిన్నా, 2-3 సందర్భాల్లో నేను కూడా తిన్నా. అంటే అనేక సందర్భాల్లో మనం తిన్నది నెయ్యి కాదా, రసాయనాల పదార్థం తిన్నామా అని వాళ్ళందరూ బాధపడ్డారు. సో అంటే వైసీపీకి అర్థమవుతుంది, మనం ఎంత కవర్ చేసే ప్రయత్నం చేసినా, హెరిటేజ్ మీద విమర్శలు చేసినా, చంద్రబాబు మీద విమర్శలు చేసినా, ఎవరి మీద విమర్శలు చేసినా అవేమీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ అడ్డంగా దొరికిపోయారు కాబట్టి వీళ్ళు కూడా రియలైజ్ అవుతున్నట్టున్నారు. వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి ఒక విషయం ఒప్పుకున్నాడు, కల్తీ జరిగిన మాట వాస్తవం. ఎస్, ఐ అగ్రీ దట్, కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఉన్నాడు. అలాగే మన తెలుగు వాళ్ళతో మాట్లాడిన సందర్భం కూడా కల్తీ జరిగింది అనే విషయాన్ని స్వయంగా ఆయన అంగీకరించాడు. ఇదే విషయాన్ని నిన్న శాసనసభ సాక్షిగా చంద్రబాబు గారు కూడా చెప్పారు. అయితే తరువాత ఇంకో చైర్మన్ కూడా అంగీకరించారు. ఎవరో తెలుసా? భూమాన కరుణాకర్ రెడ్డి. ఎస్, ఈయన కూడా కల్తీ జరిగింది అని అంగీకరించాడు. ఆయన నోటితోనే మేము కల్తీని అంగీకరిస్తున్నాము అని స్పష్టంగా ఆయన నోటితోనే చెప్పాడు. కానీ జంతు కొవ్వు లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే కల్తీ జరిగింది, ఎస్ మేము ఒప్పుకుంటాం, కానీ జంతు కొవ్వు లేదు. అంటే మరి కల్తీ పాపమా కాదా? జంతు కొవ్వుని కాసేపు పక్కన పెట్టేద్దాం, అసలు జంతు కొవ్వు అనేది ఈ టాపిక్ లో తీసుకురావద్దు మనం. కల్తీ పాపమా కాదా, తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? 250 కోట్ల రూపాయల ముడుపులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? కల్తీ అని టెస్టుల్లో తేలిన తర్వాత కూడా ఎందుకు మీరు అదే నేతిని తిరుమలకు సప్లై చేశారు? భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? తరువాత ఎందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని తొక్కుపట్టారు? గతంలో కల్తీ జరిగిందని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏ స్థాయిలో విరుచుకుపడ్డారు వీళ్ళు. ఈ రోజు అదే భూమాన కరుణాకర్ రెడ్డి ఎస్ కల్తీ జరిగింది మేము ఒప్పుకున్నామని చెప్పి మాట్లాడి ఒప్పుకున్నాడు ఆయన. మీకు అదే వీడియో నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా, ఒకసారి చూడండి, మీరు ఆయన మాటల్లోనే వినండి ఒకసారి. మీరు మాట్లాడుతూ వచ్చింది నెయ్యి కలిపినామనే లడ్డూలో మేము ఆవుకు కలిపినామనే కదా మీరు మాట్లాడింది. మిమ్మల్ని ఆక్షేపించిన సుప్రీంకోర్టు సిబిఐని వేసిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అందులో కల్తీ జరగలేదు అని. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఆవు పువ్వు కలపలేదు అని. కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. విన్నారు కదా ఏమన్నాడు ఆయన? సిట్టు నివేదికలో జంతు కొవ్వు లేదని చెబుతున్నారు కాబట్టి జంతు కొవ్వు లేదు, ఓకే, జంతు కొవ్వు అంశాన్ని మనం పక్కన పెడేద్దాం. ఇప్పుడు ఆయన అన్నదేంటి? కల్తీ జరిగింది అనే అంశాన్ని మేమేమి అంగీకరించకుండా పోయింది లేదే అంటే ఏంటి? ఎస్ మేము అంగీకరిస్తున్నామనే కదా. ఆయన అన్నదేంటి? కల్తీ జరిగిందనే అంశాన్ని మేమేమి అంగీకరించకుండా పోయింది లేదు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ కల్తీ అంశాన్ని అంగీకరించట్లా? అదే జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా, ఎస్ కెమికల్స్ కలిసాయి తప్పే, జంతు కొవ్వు కలవలేదు, ఓకే అది పక్కన పెట్టు. కెమికల్స్ కలిసాయి, నెయ్యి కల్తీ జరిగింది ఒప్పుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ ఎవరైతే టీటీడీలకి చైర్మన్లుగా పనిచేశారో వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే ఒప్పుకున్నాడు. వైవి సుబ్బారెడ్డిని జాతీయ మీడియాతో క్లియర్ కట్గా ఒప్పుకున్నాడు, ఎస్ ఐ అగ్రీ దట్ అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు. అంటే ఆ రోజు టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వీళ్లకు నెయ్యి కల్తీ వ్యవహారం తెలుసు, నెయ్యి కల్తీ వ్యవహారం తెలుసు. మరి ఎందుకు ఇప్పుడు కూటమి మీద విమర్శలు ఎందుకు? అంటే జంతు కొవ్వు ఉంది అని గతంలో అన్నారు కాబట్టేనా? ఎస్ వాళ్ళు అన్నారు అంటే ఎన్డీడీబీ నివేదిక స్టిల్ ఈ రోజుకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు కలిసింది, ఎస్ వాల్యూ పూర్తిగా మారిపోయింది, నేతిని ఎస్ వాల్యూలో కొలుస్తారు. అది ఈ రోజుకి వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇదేమి ఇక్కడితో ఆగలేదు. రేపటి రోజున కూటమి ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గన ఈ సిట్ కేసులో ఇంప్లీడ్ అయితే వాళ్ళు చెప్పే వాదన ఇదే. ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు కలిసిందన్నప్పుడు ఎందుకు ఈ నివేదికను పరిగణలో తీసుకోలేదే అడుగుతారు వాళ్ళు. సరే జంతు కొవ్వు అంశాన్ని కాసేపు పక్కన పెడదాం, ఇది రాజకీయ అంశం అనుకుందాం. మీరు ఒప్పుకున్నారు కదా, ఈయన ఒప్పుకున్నాడు కదా, మళ్ళొకసారి మీరే అనండి క్లారిటీగా.
మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. ఆవు పువ్వు కల్తీ, ఆవు పువ్వు కలపలేదు. ఏనండి కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. విన్నారు కదా, స్వయంగా భూమాన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నటువంటి అంశమే కల్తీ జరిగిందన్న అంశాన్ని మేమేమి అంగీకరించకుండా పోయిందేమీ లేదే అని ఆయన అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంగీకరించట్లా? అంటే వైసీపీ బండారం చూడండి, మొదట్లో వీళ్ళందరూ కూడా అసలు కల్తీ పచ్చాబద్ధం అన్నారు. ఫస్ట్ వీళ్ళు మాట్లాడిందే కల్తీ జరగలేదు, దేవుడి మీద నిందలు వేస్తున్నారు, కల్తీ అబద్ధం అన్నారు. సిట్టు నివేదికలో కల్తీ 100% కల్తీ జరిగింది, అసలు అది నెయ్యే కాదు, ఒక్క పాల చుక్క కూడా అందులో సేకరించలేదు అని చెబుతూనే ఎన్డీడీబీ నివేదికలో ఏం వాల్యూ వచ్చిందని కూడా వాళ్ళు రాశారు కదా. మరి ఎన్డీడీబీ నివేదికను ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు? మొట్టమొదటగా వచ్చినటువంటి నివేదిక ఎన్డీడీబీ నివేదిక. అసలు ఈ కాంట్రవర్సీ అంతటికంటే ముందు వచ్చిన నివేదిక ఎన్డీడీబీ నివేదిక. ఇప్పుడంటే కాంట్రవర్సీలుగా మారింది. అసలు అందులో ఏముందో తేలాలి అని టెస్టులకు పంపినప్పుడు వచ్చినటువంటి నివేదిక ఎన్డీడీబీ నివేదిక. సో అది జెన్యూన్ నివేదిక అసలు. అలాగే సిట్టు కూడా తన నివేదికలో ఎన్డీడీబీ నివేదిక గురించి మెన్షన్ చేసింది. ఎన్డీడీబీ నివేదికలో ఇలా వచ్చిందని రాసింది, సిట్ రాసింది. 35వ పేజీలో చాలా స్పష్టంగా ఉందని నేను అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ పాపాన్ని ఒప్పుకోవట్లా. మరి నాకు అర్థం కాల. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, భూమాన కరుణాకర్ రెడ్డి నెయ్యి కల్తీ అని ఒప్పుకున్నాడు. సరే, కొవ్వు అంశాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒప్పుకున్నారు కదా. మరి దేవుడు మా పక్కే ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి జగన్తోనే ఉన్నాడని వీళ్ళు ఎలా పోస్టర్లు వేసుకుని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నాకు అర్థం కాల. నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు కదా. మరి నెయ్యి కల్తీ జరిగితే దేవుడు మీ పక్క ఎలా ఉన్నాడని నేను అడుగుతున్నా. అంటే కల్తీ చేసినందుకు వెంకటేశ్వర స్వామి మీ పక్క ఉన్నాడా? వీళ్ళే ఒప్పుకున్నారు. కొవ్వు అంశాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అసలు కొవ్వు అనేది ఈ టాపిక్లో తీసుకురావద్దు. కల్తీ జరిగింది కదా, మనం కల్తీ గురించే మాట్లాడదాం. ఇది స్వయంగా వీళ్ళే ఒప్పుకున్నారు, కల్తీ గురించి వీళ్ళే ఒప్పుకున్నారు. కొవ్వు లేదు కానీ కల్తీ జరిగింది, ఎస్ ఒప్పుకున్నారు వాళ్ళు. మరి కల్తీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డితో దేవుడు ఎందుకుంటాడు? దేవుడు న్యాయం చేశాడు, దేవుడు మా వైపే ఉన్నాడు, దేవుడు ఉండబట్టే ఈరోజు బండారాలు బయటపడి. ఏం బయటపడినరా? వాళ్ళే ఒప్పుకున్నారు కల్తీ జరిగిందని. అంటే వీళ్ళ ఎలివేషన్లకు అర్థం ఉండదు. అంటే ఎదుటి వ్యక్తి చూసేవాడికి బుర్రపాడైపోద్ది. ఒరే, ఏదో పనులు చేసింది వీళ్ళు. 5 ఏళ్ల పాటు 20 కోట్ల లడ్డూలు కెమికల్స్తో తయారు చేసి ప్రజల నోట్లో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాముడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఉండబట్టే మీకు ప్రతిపక్ష హోదా రాల నేను అనుకోవటం. అయితే నేను కూడా నిజంగానే వెంకటేశ్వర స్వామి ఉన్నాడనే అంటాను. నేను ఎందుకని అంటాను తెలుసా? వైనాట్ 175 అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే నేను అనుకోవటం ఇలాంటి పాపాలే. జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ప్రజలతో పాటు దేవుడి పాత్ర కూడా ఉంది. దేవుడే ప్రజల రూపంలో ఓడించాడు, 11 సీట్లకు పరిమితం చేశాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల. 151 నుంచి 11 సీట్లకు పడిపోయాడు. అంటే 140 సీట్లు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో. మరి వెంకటేశ్వర స్వామి ఉండడా? రాజకీయాల్లో ఇన్ని అంటే 175కి 164 సీట్లు గెలవటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది దేశమే మొన్న ఎన్నికల తర్వాత నివ్వెరపోయింది. అరే, 151 సీట్లతో గెలిచిన వ్యక్తి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయాడంటే ఎంత దారుణమైన పాలన సాగించాడా ఆంధ్రప్రదేశ్లో? ప్రజలు అంత దారుణంగా చీకొట్టారా అని దేశమే నివ్వెరపోయింది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఖచ్చితంగా. ఎలా ఉన్నాడు అంటే మిమ్మల్ని ఓడించాడు, ఆరోపంలోనే మిమ్మల్ని ఓడించాడు నేను అనుకోవటం. మరి ఎప్పటికైనా విష ప్రచారం మానాలి వైసీపీ. జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించాలి. మీడియా ముందుకు వచ్చి కొవ్వు సంగతి కాసేపు పక్కన పెట్టి ఎస్ నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే. టీటీడీ చైర్మన్లు, 2 చైర్మన్లు ఒప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకోడని నేను అడుగుతున్నా. వైసీపీ నాయకులు ఎందుకు ఒప్పుకోరని నేను అడుగుతున్నా. టీటీడీ చైర్మన్లు ఒప్పుకున్నప్పుడు మీరు ఒప్పుకోపోవడానికి ఏముంది? మీ పార్టీకి చెందిన నాయకులు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చైర్మన్లు చేసిన వ్యక్తులు వాళ్ళే ఒప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకోడు? సో దీన్ని బట్టి విషయం అర్థమైంది కదా. టీటీడీ లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. అది స్వయంగా భూమాన కరుణాకర్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. ఇక వైసీపీ దీని మీద ఎంత రాద్ధాంతం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకే నష్టం. దీనికి ఎక్కడో చోట ముగింపు పలికితేనే మంచిది బేసిక్గా. బట్ ముగింపు పలికే ప్రయత్నం కూటమి చేస్తున్నా సరే, సిట్ నివేదిక వచ్చింది, దాది అంతా వాళ్ళు చూసుకుంటుందని వదిలేస్తే తర్వాత వీళ్ళు మళ్ళీ మీరు జంతుకోవు అన్నారు, ఇందులో జంతుకోవు లేదు కానీ మళ్ళీ మొదలుపెట్టింది వీళ్ళే. అంటే సద్దుమణిగిపోయిన దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది వీళ్ళే, మళ్ళీ కల్తీ జరిగిందని ఒప్పుకున్నది వీళ్ళే.
దీన్ని రాద్ధాంతం చేసింది వీళ్ళే, కల్తీ జరిగిందని ఒప్పుకున్నది వీళ్ళు. మీరు స్వయంగా ఆయన నోటితోనే విన్నారు కదా. ఎస్, మీరు ఎక్కడికైనా లైవ్లోకి వెళ్ళి చూడండి. ఆ మాటలు అయ్యే వక్రీకరించిన మాటలు కాదు, స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు అయ్యి, వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే నెయ్యి కల్తీ జరిగిన మాట 100కు 100% వాస్తవం. ఇంకా హిందువులు ఎవరు కూడా, అంటే మిగతా కులాల్ని మతాలని మనమేం కించపరచట్లేదు, కానీ ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఖచ్చితంగా 100కు 100% వాళ్ళ మత విలువలు, ఎవరికి మత విలువలు వాళ్ళు కాపాడుకోవాలి. ఇక్కడ హిందువుల మత విలువలు దెబ్బతీసిన మాట వాస్తవం. ఏ హిందువు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడే ప్రయత్నం చేయడు. చేసింది మహాపాపం, తెలిసి చేసిన పాపం ఇది. దీని వెనక చంద్రబాబు గారు నన్ను చెప్పారు, కుట్ర ఉంది, పాపం కూడా కాదు, కుట్ర ఉంది. కావాలని వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయటం కోసం చేసిన కుట్ర ఇది. డబ్బు కావాలంటే చాలా రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి కుట్రను కేవలం నెయ్యి కల్తీతో ఆగిపోయిందా? తిరుమల మీద అన్యమత ప్రచారాలు చేశారు, బస్ టికెట్ల మీద, తిరుపతి బస్ టికెట్ల మీద వెనకమాల అన్యమత ప్రచారాలు చేశారు. అలాగే తరువాత అదే తిరుమలలో స్క్రోలింగ్ బోర్డుల్లో అన్యమత ప్రచారాలు వచ్చేలా చేశారు. ఆ తర్వాత టీటీడీలో అన్నదాన సత్రంలో రకరకాల ఇబ్బందులు తీసుకొచ్చారు. నెయ్యిలో కల్తీ చేశారు, హిందూ దేవాలయాల మీద దాడులు చేశారు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు కావాలని ప్రీప్లాన్డ్గా చేసిన కుట్ర ఇది. నేను చంద్రబాబు గారు చెప్పింది అదే. ఏది ఏమైనా మొత్తంగా లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందనే మాట అటు టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ ఒప్పుకోవడంతో ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ మహాపాపం మొత్తం కూడా వైసీపీ హయాంలోనే జరిగింది. ఈరోజు బొకాయించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఈ పాపం మొత్తం కూడా వారిదేనని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది.